ఈ మధ్య మనోళ్ళు చాలా మంది మన ఫేవరెట్ వైట్ రైస్ ని ఈ కీనోవాతో రీప్లేస్ చేస్తున్నారు. సూపర్ ఫుడ్ గా పాపులర్ అయిన ఈ కినోవాలో అసలు ఏముంది, ఎందుకు తింటున్నారో చూద్దాం. కీనోవాలో ప్రోటీన్ కొంచెం డీసెంట్ గా ఉంటుంది, ఫైబర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అండ్ మినరల్స్ లైక్ ఐరన్ అవ్వచ్చు, కాల్షియం అవ్వచ్చు, ఇలాంటివి కూడా కొంచెం ఉంటాయన్నమాట. బట్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే మీరు వైట్ రైస్ తో కంపేర్ చేసినప్పుడు. బికాస్ ఈ పువర్ వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ ఉండవు. బట్ ఈ కినోవా కంటే ఇంకా ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్స్, ఇంకా చీప్ గా దొరికేవి చాలా ఉన్నాయి. మీరు మాత్రం ఆ బెనిఫిట్స్ కోసం వైట్ రైస్ ని కీనోవాతో ఎట్టి పరిస్థితుల్లో రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మనం ఒక డైట్ ఫాలో అవుతున్నప్పుడు అందులో ఉండే ఫుడ్స్ మనం ఇష్టపడుతూ తినాలి కానీ కష్టపడుతూ తినకూడదు. వైట్ రైస్ తినాలనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఈ వైట్ రైస్ పోర్షన్ ని కొంచెం తగ్గించి మోడరేట్ అమౌంట్స్ లో కన్స్యూమ్ చేయండి. ఈ వైట్ రైస్ ని ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా కలుపుకొని తినండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కీనోవా కంటే ఎక్కువ ఫైబర్ వస్తుంది, కీనోవా కంటే ఎక్కువ మినరల్స్, దాంతో పాటు వైటమిన్స్ కూడా వస్తాయి. సో మీకు వైట్ రైస్ ఇష్టం ఉంటే వైట్ రైస్ తినండి, కీనోవా ఇష్టం ఉంటే కీనోవా తినండి. బట్ ఎవరో ఒక సెలబ్రిటీ ఫాలో అవుతున్నారని చెప్పేసి గుడ్డిగా ఏది పడితే అది ఫాలో అవుతే ఎక్కువ రోజులు మీరు ప్లాన్ ని ఫాలో అవ్వలేరు.